దక్షిణాదిలో టాప్ పొజిషన్ లో దూసుకెళ్తున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తెలుగు, తమిళం, హిందీ సినిమాలలో స్టార్ హీరోల పాటలకు కొరియోగ్రఫీ అందిస్తూ దూసుకెళ్తున్నాడు. రీసెంట్ గా తమిళంలో తిరు సినిమాకు 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు కూడా అందుకున్నారు. కెరియర్ ఇంతటి పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో జానీ మాస్టర్ పై లైంగిక కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ ఇష్యూ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. చెన్నై, ముంబై, హైదరాబాద్ తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ చేస్తున్నప్పుడు మరియు నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు 0 FIR ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం సదరు మహిళ నార్సింగి నివాసి అయినందున నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేయగా అతనిపై IPC సెక్షన్ 376, క్రిమినల్ బెదిరింపు 506 మరియు స్వచ్ఛందంగా గాయపరచడం 323లోని క్లాస్ 2 మరియు N కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జానీ మాస్టర్కు గతంలో సైతం నేర చరిత్ర కలిగి ఉంది. 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో, 2019లో మేడ్చల్లోని స్థానిక కోర్టు జానీ మాస్టర్కు 6 నెలల జైలు శిక్ష విధించింది. జానీ మాస్టర్ ముంబైలో ఆమె ఇంటికి వెళ్లి కూడా చాలాసార్లు అసభ్యంగా ప్రవర్తించాడని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కేసుని ముంబైకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉందని కథనాలు వినిపిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన జానీ మాస్టర్ ఏపీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున పలు చోట్ల విస్తృత ప్రచారం నిర్వహించారు. జానీ మాస్టర్ గతంలో చాలా వివాదాలతో ఇరుక్కున్నారట. అయితే జనసేన పార్టీతో ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత జానీ మాస్టర్ పై సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోలింగ్ జరుగుతోంది. ఆయనపై వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు సడన్ గా లైంగిక ఆరోపణలతో కేసు నమోదైంది. దీనిపై జానీ మాస్టర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. జనసేన పార్టీ జానీ మాస్టర్ కు పెద్ద షాక్ ఇచ్చింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.